నేనున్నానంటూ మృతురాలు కుటుంబ సభ్యులకు బియ్యాన్ని, ఆర్థిక సహకారాన్ని అందించిన కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య. కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలోని కాషపల్లిలో ఇటీవల మృతి చెందిన మృతురాలు కుటుంబ సభ్యులకు నా వంతు సహకారంగా బియ్యాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. కదంబాపూర్ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నానని, ఇక ముందు కూడా చేస్తానని, నిరుపేదలకు అండగా ఉండి నిరుపేదలందరినీ ఆదుకుంటానని, నిరుపేదలందరికీ నా వంతు సహకారం తప్పక అందిస్తానని, ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తానని అన్నారు గోస్కుల సదయ్య. కదంబాపూర్ గ్రామంలో మరి మన కుర్కాశపల్లె మరి ఇక్కడ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ ఇమామీబి పెద్దమ్మ మరి చాలా రోజులు ఎంతో బాధపడి చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబానికి మరి నా వంతు 20 కిలో బియ్యం 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు పాపం వాళ్ళకు భూమి లేదు, ఇల్లు లేదు, కనీసానికి వాళ్ళకు జాగలు కూడా లేవు. ఏమైనా గుట్టకు బండ కొట్టుకొని వాళ్ళ కొడుకులు బండ కొట్టుకొని కంకర బెందడి కొట్టి వాళ్ళ కుటుంబాన్ని కొడితేనే వాళ్ళ కుటుంబం కొట్టగడుతుంది. కాబట్టి నా వంతు 20 కిలో బియ్యం 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇంకెవరు ఉన్నా కూడా వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయగలరని చెప్పడం జరుగుతూ ఉంది. మరి గత గ్రామ పంచాయతీ 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామంలో ఏమైనా ఎలక్షన్ అయితే మాత్రం తప్పకుండా నేనున్నా మీకు అన్నమిక కాలుముకు అనేటోలే తప్ప వాళ్ళకు ఇలా కనీసానికి తిండికి లేదు. వాళ్ళకు కనీసానికి తాగుదా అంటే మంచినీళ్ళు కూడా అత్తలేవు. 10-15 సంవత్సరాలు చూస్తూ ఉన్నా. మరి వాళ్ళ సమస్యలు ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇళ్ళ సమస్యలు ఉన్నాయి. మరి ఏ సమస్యలన్నా కూడా ఆ సమస్యలను తప్పకుండా తీస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు ఏ రికార్డు నిరుపేద కుటుంబాలు మన కుటుంబాలన్నీ తప్పకుండా ఎవరు కూడా హామీస్తారు కానీ ఎవరు చేస్తలేరు. తప్పకుండా ఈ రాబోయే రోజులు వీళ్ళకు అధికారులతో మాట్లాడి నేను తప్పకుండా చేస్తానని అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది.